షేర్, సబ్స్క్రైబ్ సోనా గార్డెన్. సోనా గార్డెన్ ఈ రోజు మా చిన్నాడి బచ్చి వాళ్ళ పాపకి క్రాడిల్ ఫంక్షన్ జరుగుతుందండి. 21వ రోజు మేము ఉయ్యాలేస్తాము మా ఆచారం ప్రకారం. సో 21వ రోజున మేము క్రాడిల్ ఫంక్షన్ ఏ విధంగా జరుపుకున్నాం, మా బంధువులందరూ ఆల్రెడీ వచ్చేసారు, మీరు చూడొచ్చు. హడావిడిగా ఉంది. ఇంకో ఈ విధంగా డెకరేషన్ చేసాము. సో తన పేరు వచ్చేసి యాన్వి శ్రీయాంష్ అనమాట. సో అందుకే ముందు పేరేమంటున్నారు ఎవరికి నోరు తిరగట్లేదు. చూడండి, చెప్పడం నాకే తిరగట్లేదు. యాన్వి శ్రీయాంషి ఉయ్యాల ఫంక్షన్ ఏ విధంగా జరిగింది అనేది చెప్తాం. యాక్చువల్గా డెలివరీ అయిన తర్వాత 7th రోజున లేదా 11th రోజున స్నానం చేయిస్తారు. సో మాకైతే 7th రోజున చేయించారు. 7వ రోజున మా చిన్నడపడిచి వాళ్ళ అత్తగారి ఆచారం ప్రకారం 11వ రోజు చేయించాలంట. సో వాళ్ళు 11వ రోజు చేశారు. సో ఈ రోజున స్నానం అయిన తర్వాత సూర్యదేవుడికి నమస్కారం చేసుకుని ముత్తైదులతో ఆశీర్వాదాలు అందించుకొని ఆ తర్వాత దోబి తెచ్చిన చీరని కట్టుకుంటారు చలవ కోసం. సో ఈ ప్రాసెస్ తర్వాత 21వ రోజున పిల్లల్ని మనం ఉయ్యాలేసుకుంటాం అనమాట. ఎప్పుడైనా సరే అది అమ్మాయికి బొట్టనీళ్ళతో పెట్టాలంట. సోను మాట్లాడితే మా ఇంట్లో ఇప్పుడు ఇది 3rd ఫంక్షన్ ఉంది. ఎందుకంటే మాకు పాప పుట్టిన తర్వాత సంవత్సరంలోనే మా ఇద్దరు ఆడపడుచులకి వరుసగా పెళ్ళిళ్ళు అయ్యాయి. వాళ్ళకి పిల్లలు పుట్టారు. పెద్ద ఆడపడుచుకి బాబు పుట్టాడు, చిన్న ఆడపడుచుకి పాప పుట్టింది ఇప్పుడు. సో వరుసగా శుభాలు జరుగుతున్నాయి దేవుని దయ వలన. ఈ ఫంక్షన్కి మా తరపు చుట్టాలందరూ మ్యాక్సిమం వచ్చారండి. సో వీళ్ళు మా చిన్న ఆడపడుచుకి అన్నయ్య వాళ్ళు పట్టాలు తీసుకొచ్చారనమాట. సో ఎవరెవరు ఏం పెట్టారనేది చూద్దాము. మా అత్తగారు మా హంసికి సాయిబాబా ఉంగరం పెట్టారు, అలాగే అయాన్కి వెంకటేశ్వర స్వామి ఉంగరం పెట్టారు. సో మా అత్తగారు నేను డిసైడ్ అయ్యామన్నమాట. సో దేవుడిది పెట్టాలి, కానీ వాళ్ళు ఆల్రెడీ మాకు సాయిబాబా వెంకటేశ్వర స్వామి పెట్టారు కదా, సో కాబట్టి ఇంకొక దేవుడిది పెడదాం అత్తయ్య మనం అని చెప్పేసి అన్నాను. యాక్చువల్లీ మా అత్తయ్య 916 హాల్మార్క్ అని ఉన్నదే కొనాలి అని చెప్పేసి అన్నారు. చాలా షాప్స్లోని బేబీ రింగ్స్కి అలా ఉండవు అన్నారు. లేదు 916 హాల్మార్క్ ఉంటేనే కొంటామని చెప్పాం. సో ఎట్టకేలకు కొన్ని షాప్స్ తిరిగాక మా అయాన్కి బ్రేస్ కొన్న చోటే మాకు బేబీ రింగ్స్కి 916 హాల్మార్క్ ఉన్నది దొరికింది. ఆంజనేయ స్వామి పెడదాం మనం, మళ్ళీ సాయికి పిల్లలు పుట్టినప్పుడు ఇంకో దేవుడు పెడదామని డిసైడ్ అయ్యి ఇంకా అది కొనేసాం అనమాట. వీళ్ళు మా విజయవాడ వాళ్ళు అనమాట. అంటే వీళ్ళు స్పెషల్గా రెడీ అవుతారు, అందుకని వాళ్ళ కాస్ట్యూమ్ చూపిద్దామని తీస్తున్నాను స్పెషల్. మా యంగ్ అండ్ డైనమిక్ యంగ్ అత్తగారులు. శ్రీయాంశి వాళ్ళ నానమ్మ తాతయ్య వాళ్ళు తనకి బంగారు గాజులు తీసుకొచ్చారు. సో మార్నింగ్ పూజ చేసిన తర్వాత ఒక్కొక్కరికి ఎవరెవరు ఏం తీసుకొచ్చారో అవన్నీ ఇవ్వడం జరిగిందనమాట. ఇంకా చుట్టాలు ఏవో ప్రజెంట్ చేశారు. వెండి గాజులు 2 జతలు వచ్చాయి. పట్టీలు అమ్మమ్మ వాళ్ళు కాకుండా మా బావగారు వాళ్ళు కూడా పట్టీలు పెట్టారు. మేము ఉంగరం పెట్టాము. ఇంకా శ్రేయాంశికి బోలెడు జతల బట్టలు కూడా చాలా వచ్చాయి. మనవరాలు పుట్టిన సంతోషంలో అందరూ కూడా ఒక్కొక్కరు మాట్లాడారు. సో అవన్నీ తర్వాత రివీల్ అవుతూ ఉంటాయి. ఫస్ట్ లెటర్ వచ్చేసి జీ వచ్చింది. సో ఏం పేరు పెట్టాలి చాలా పేర్లు వెతికింది. చెప్పండి. పెద్ద అబ్బాయికి అమ్మాయి పుట్టింది, చిన్న అబ్బాయికి అమ్మాయి పుట్టింది. మాకిద్దరు మహాలక్ష్మిలు పుట్టారు. మేము చాలా హ్యాపీగా ఉన్నాం శ్రేయాంశి తోటి అన్ని. పేరు పెట్టిన రోజు మేము అందరం సంతోషంగా గడుపుతున్నాం.
మా ఫ్రెండ్ మనవరాలు మేము సరదాగా వచ్చి మాకు చాలా సంతోషంగా ఉంది. మా చిన్న అత్తగారు వాళ్ళు పాపకి చైన్ కొన్నారండి, గోల్డ్ చైన్. సో గోల్డ్ చైన్ వేస్తున్నారు. ఫస్ట్ వాళ్ళ నానమ్మ వాళ్ళు గాజులు పెట్టారు, ఆ తర్వాత మా అత్తగారు వాళ్ళు చైన్ వేస్తున్నారు. నా కూతురికి కూతురు పుట్టింది, చాలా సంతోషంగా. మా ఇంటి మహాలక్ష్మి జ్ఞానవి శ్రీయాంచి పేరు పెట్టారు, చాలా సంతోషంగా ఉంది. ముందు మన వాళ్ళకి వెండి పట్టి కలర్ పడకుండా వేసి ఉంచోడాలి. సనీకి పాప పుట్టింది, ఎలా ఫీల్ అవుతున్నావు? సన్నీ పాప పుట్టింది, మంచిగా ఉన్నది, అందరూ సంతోషంగా ఉన్నాం. అలాగే పెట్టమన్నవాళ్ళకి బాగా పుట్టింది, అది సంతోషం. అందరి దయ వల్ల, పెద్దల పేరెంట్ వాళ్ళ దయ వల్ల అంతా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. శుభమస్తు. పెద్దలకి చిన్నలకి నమస్కారం. మా పెద్ద మనవడికి పాప పుట్టింది 2వ సంవత్సరం. అలాగే పెద్ద మనవరాలకి బాగా పుట్టింది 6 నెల. అలాగే చిన్న పాపకు కూడా మనవరాలకి పాప పుట్టింది. అందరూ మంచిగా ఉన్నారు, సుఖ సంతోషంగా. తమ యొక్క మనవరాలుగా మీకు కూడా మనవరాలు నామకరణ సమయంలో మనవరాలకి హస్తాంగుళి భరణం పెట్టేసానమ్మా. ఆ తర్వాత తొడిగాడు ముందు చేతి వేలకి తొడిగాడు జాగ్రత్త. పుట్టింది, ఎలా ఉంది ఫీలింగ్? బాగుందమ్మ, చాలా సంతోషంగా ఉంది. అందుకే అన్నం తినలేకపోతున్నాం. పేరు జ్ఞాన్వి శ్రీయాంచి. ధనిష్ట నక్షత్ర జాతస్య కుమార్యాః సకల సత్పురుష మధ్యే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసినందుకు శతమానం భవతి ఈ బిడ్డ దేవుడిచ్చిన కానుక. ఎందుకంటే మేము ఈ బిడ్డ కొరకు చాలా చాలా ప్రార్థన చేసాం. ప్రార్థన ప్రతిఫలం బిడ్డను మేము చూస్తున్నాం. దేవునికి స్తోత్రాలు, ఆయనకే మహిమ. సో ఈరోజు లక్షవారం కాబట్టి అందరూ వెజ్జే మ్యాక్సిమము. సో మాలాంటి చికెన్ తినే ప్రాణులు కూడా ఉంటాయి కాబట్టి మా అత్తగారు మా కోసం స్పెషల్గా చికెన్ వండించారనమాట. సో వెజ్ భోజనాలు చెప్పేసాము, స్పెషల్గా చికెన్ వండించి చికెన్ తినే వాళ్ళ కోసం పక్కన పెట్టారనమాట. మా బుడ్డది ఫస్ట్ బాగా ఏడ్చింది. సో ఫ్యాన్ కూడా డైరెక్ట్గా ఉంది కాబట్టి ఎక్కువ వేయకూడదు, సో చలిగా కూడా ఉంది కాబట్టి మేము ట్రై చేసాము. ఎందుకంటే చాలా వరకు ఉండలేదు. చుట్టాలు ఒకరొకరుగా రావడం మొదలుపెట్టారు. మా అత్తగారు వాళ్ళందరినీ ఆహ్వానిస్తున్నారు. ఇంకా పాత చుట్టాలు, కొత్త చుట్టాలు ఎన్ని రోజుల తర్వాత కలుసుకోవడం వల్ల ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ సో జాలీగా ఉంది. ఇంకా ఫంక్షన్లో అందరూ కూడా గ్రూపులుగా కూర్చుని, అంటే విజయవాడ వాళ్ళ వైపు, సని వాళ్ళ అత్తగారు వాళ్ళ చుట్టాలు ఒకవైపు, మా వాళ్ళందరూ ఒకవైపు కూర్చొని మొత్తం అన్నీ మాట్లాడుకుంటున్నారు. చాలా హ్యాపీగా స్పెండ్ చేశారు. ఆక్రమించేసారండి. అది ఇక వచ్చిన చుట్టాలందరూ శ్రీయాంశిని ముద్దాడడం స్టార్ట్ చేశారు. పాపం అది అందరూ ఎత్తుకుని అలసిపోయి నిద్రపోయిందనమాట.
ఆ తర్వాత వచ్చేసి ఫోటో సెషన్ స్టార్ట్ అయిందండి. ఇంకా ఒక్కొక్కరుగా అందరూ కూడా ఫ్యామిలీస్గా ఫొటోస్ తీసుకోవడం స్టార్ట్ చేశారు. మా హంసీ ఫ్యాన్స్ ఆల్సో కమింగ్ అనమాట. అందరూ వచ్చి హంసీని ముద్దు పెట్టుకుంటున్నారు. మా హంసీ ఇంకా యాక్ట్ చేసేస్తుంది. మామూలు ఎప్పుడైతే ఇంకా మామూలుగా ఉండదు, అరుస్తూనే ఉంటుంది. ఎవరైనా ప్రేమగా పిలిస్తే అస్సలు వెళ్ళదు. పట్టించుకోకపోతే మాత్రం అమ్మ, ఆంటీ, అత్త, అమ్మమ్మ అని చాలా ఇదిగా పిలుస్తుందండి. నేను ఉదయాన్నే రాలేకపోయాను, ఎందుకంటే మా హంసీ పని మీద పని చెప్పింది. ఆవిడ స్ప్రే ఒంటి మీద కాకుండా కళ్ళలో కొట్టుకుంది. ఇంకా నాకు టెన్షన్. సో ఆ ఫోటోల్లో లేను కాబట్టి మళ్ళీ ఫొటోస్ తీయించుకుందామని చెప్పేసి మా అత్తగారు పిలిచారనమాట. మా ఆయన విజయవాడలో ఉన్నారు. ఇది నేను ఎప్పుడూ చెప్పే మాటే, మీరు వినే మాట. ఆయన బిజీ వల్ల రాలేకపోయారు. సో మీరు మార్నింగ్ ఫొటోస్లో నేను లేను కాబట్టి మా అత్తగారు రామ ఫొటోస్ తీయించుకుందామని చెప్పేసి పిలిచి ఫొటోస్ తీయించారు. ఆ తర్వాత మా బుడ్డదాన్ని శ్రేయాన్షిని పట్టుకొని నేను కొన్ని స్టిల్స్ ఇచ్చాను. ఇంకా ఫోటో సెషన్ అయిపోయింది కాబట్టి హంస విషయంలో నాకు భయం లేదు. డ్రెస్ ఎలా మరకలు పెట్టేసుకున్నాను నేను ఇంకా పట్టించుకోను. ఎందుకంటే ఫొటోస్ అయ్యే వరకన్నా డ్రెస్ కొంచెం నీట్గా ఉంటే బాగుందని చెప్పి జాగ్రత్త పడ్డాను. సో ఇంతలో ఏడుస్తున్న మా శ్రేయాన్షి మా అత్తగారి దగ్గరికి వెళ్ళేసరికి దెబ్బకి సైలెంట్ అయిపోయింది. ఇంకా శ్రేయాన్షిని బ్లెస్ చేయడం, గిఫ్ట్స్ ఇవ్వడం, అలాగే ఫొటోస్ తీయించుకోవడం ఇవన్నీ అయిపోయినాయి. ఫొటోస్కి ఆయన కూడా వెళ్ళిపోతున్నాడు. సో లంచ్ టైం అయింది కాబట్టి ఇంకా లంచ్కి ప్రిపేర్ చేద్దాం అనుకున్నాం. ఈలోపు మా విజయవాడ నుంచి మా పెద్దత్తగారు వచ్చారు. సో హ్యాపీ. తను కన్వర్టెడ్ క్రిస్టియన్. తను మా అందరి కోసం ఎప్పుడు ప్రేయర్ చేస్తూ ఉంటారు. అంత మంచి కోరుకుంటారు. ఆమె అంటే నాకు చాలా ఇష్టం. అంటే ఇక్కడ ఫంక్షన్ జరుగుతుందని తెలిసి ఈ గంగిరెద్దు వాళ్ళు వచ్చారు. మా గట్టిగా ఇవ్వాలి కానుక అన్నారు. ఇచ్చారనుకోండి మా అత్తగారు. ఇంకా లోపలికి వచ్చి పదిన్నమ్మ అందరం వెళ్దామని చెప్పారు. ఈలోపు మా మమ్మీ కూడా హర్షని తీసుకొని వచ్చారు. మా మమ్మీ శ్రేయాన్షికి ఫ్రాక్ తీసుకుంది. మా లిల్లీకి ఫీవర్గా ఉంది, లేకపోతే మా మరదల వాళ్ళు కూడా వచ్చి ఉంటే బాగుండేది. వాళ్ళు రాలేకపోయారు. చూద్దాము ఏమేమి ఉన్నాయి. ఇది ప్రసాదం, అది బూరే, తిని సాయి అనమాట. ఇలా చూడొచ్చు కదా మీరు. బిర్యానీ, పన్నీర్, మునక్కాయ, దీని వంకాయ, పెరుగు పైన తెలిసిపోతుంది కదా బాబాయ్. ఓకే, ఇక్కడ వడ్డించే వాళ్ళు తీయలేదు. అది నేను నుంచే తీసాను బాబాయ్. సో లంచ్ కంప్లీట్ అయిన తర్వాత రిటర్న్ గిఫ్ట్స్ ప్లాన్ చేశారు మా అత్తగారు వాళ్ళు. సో రిటర్న్ గిఫ్ట్స్ జాకెట్ ముక్క అండ్ డబుల్ సెట్ బాక్సెస్ ఇచ్చారు. పాపం మా అత్తగారికి కాలు నొప్పి పట్టేసిందంట. సో అయినా సరే అలాగే నుంచి అందరినీ వెల్కమ్ చేస్తున్నారు. మార్నింగ్ అంతా మబ్బండి, అక్కడక్కడ చినుకులు కూడా పడ్డాయి. బట్ ఎనీవేస్ ఎక్కువగా పెద్దగా వర్షం రాకుండా అప్పుడప్పుడు అలా చినుకులు రావడం, మళ్ళీ ఎండ వచ్చేయడం అట్లా జరిగింది. సో ఫంక్షన్ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాము. వాతావరణం కూడా చక్కగా అనుకూలించింది. సో క్లైమేట్ కూడా బాగుండడం వల్ల అందరూ కూడా ఫంక్షన్కి అటెండ్ కాగలిగారు. ఇంకా మా వదిన వాళ్ళు వీళ్ళందరూ వచ్చారు. సో ఇంకా హంసీతో మాట్లాడుతున్నారు. ఈలోపు హంసీ, హర్ష వెళ్ళి పాపని మేము ఉయ్యాలు ఊపుతామని చెప్పేసి ఉన్నారు. ఎందుకంటే ఎవరి హడావుళ్ళు వాళ్ళు ఉన్నారు. వీళ్ళు పాపని ఉయ్యాలు ఊపుతున్నారు. మా హంసీ అయ్యాన్ని ఉయ్యాల్లో ఉంటే ఊపడం అలవాటు అయిపోయింది దానికి. సో ఉయ్యాల్లో పాప ఉంది కాబట్టి వెళ్ళి ఇంకా ఊపుతుంది. ఇంకెవరు లేరు కదా. సరే, వచ్చిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండ్ వచ్చిన వాళ్ళందరూ చాలా బాగా బ్లెస్ చేశారు అండ్ చాలా బాగా మా అమ్మాయి క్రాడిల్ ఫంక్షన్కి మీరు పిలిచిన వాళ్ళందరూ వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండ్ మీ బ్లెస్సింగ్స్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.
ఈ వీడియో చూసాక సోనా గార్డెన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదా మా ఈ ఫంక్షన్ ఎలా జరిగిందని. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సోనా గార్డెన్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.